भाई क्या है स्पेशल आज? स्पेशल भी नहीं है। 1 किलो अच्छा कर लो एक दो। लोग ये देख के फैट समझ रहे इसको क्या बोलते हैं తెలుగు में చప్పేగు అమ్మ ఏం చేసి చూపెడుతున్నావు మీరు? ఈరోజు బేట తెలంగాణ స్టైల్లో బోటి కూర చేస్తా. వాసన రాకుండా నీళ్ళల్లో బోటి కడిగేటప్పుడు ఉల్లిగడ్డలు ఓకే పసుపు వేసి బాగా కడుక్కోవాలి. మంచిగా నీళ్ళు తేటగా వచ్చేంత వరకు నీట్గా గడపాలి. బోటి కడుక్కొని వేడి నీళ్ళలో వేడి నీళ్ళు అంటే గోరువెచ్చ అదే మసలాలి, మంచిగా మసలా పెట్టాలి. బోటి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి డేక్ష పెట్టుకోవాలి. డేక్ష పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. నూనె అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. బోటి కూరలకు మసాలా 5-6 లవంగాలు, కొంచెం చెక్క, 4-5 ఇలాచీలు, కొంచెం షాజీలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగైన తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. ఉడకబెట్టిన బోటి వేసి తాలింపులు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. అడగంటకుండా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కారం వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియా పొడి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ఉడికినాక మంచిగా కలుపుకోవాలి. దంచిన గరం మసాలా కర్రీలు వేసుకోవాలి. బోటి కర్రీలు వేసుకోవాలి. మంచి ఉడికిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అయిపోయిందట కర్రీ. మంచిగా టేస్ట్ చూసి చెప్పు. మంచిగా మంచిగా సూపర్.